హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనకు సేమ్ స్వీట్ షాప్ లో కొబ్బరి బర్ఫీ దొరుకుతుంది కదండి. సేమ్ అదే స్టైల్ అండ్ అదే ప్రాసెస్ లో చేసి చూపిపోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. స్వీట్ షాప్ లో దొరికే కన్నా ఇంకా ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ అయితే నేనైతే ఒక 10 కొబ్బరికాయల్ని పగలగొట్టుకుని వాటర్ పక్క తీసేసుకుని అలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కొబ్బరి అనేది సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీలో అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆపుకుంటూ కొంచెం కదుపుకుంటూ గ్రైండ్ చేసుకోవడం వల్ల ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ అవుతుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు మీకు కరెక్ట్ కొలతలు చెప్తున్నానండి. ఇక్కడైతే చూడండి, మీకు అర్థం అవ్వాలని ఒక 3 గ్లాసులు మనమైతే కొబ్బరి తురుము తీసుకుంటున్నామండి. ఒక 3 గ్లాసులకి మనకైతే 2 గ్లాసులు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. నేను అక్కడ కొంచెం లావు గడ్డలు వేసుకున్నాను, ఎందుకంటే మనకి ఇప్పుడు బెల్లంలో కొంచెం ఇసుక వస్తుంది కదండి. సో కరగబెడతాను కాబట్టి ఈజీగానే కరుగుతుంది. సో దానికోసం అయితే అలా సన్నగా కట్ చేసుకోకుండా అలా అయితే పగలగొట్టుకున్నాను బెల్లం అనేది. వీడియోలో చూపిస్తున్నట్టు 3 గ్లాసులు కొబ్బరికి 2 గ్లాసులు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసుకొని మనకు కావాల్సినంత బెల్లం అయితే దాంట్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఎక్కువ కాదు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు అయితే తిప్పుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా మనకి బెల్లం అయితే మొత్తం కరిగిపోతుంది. చూసారా వీడియోలో? అలా బాగా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలా స్టెయిన్ చేసేసుకొని ఇసుక వస్తుందండి, ఇసుక పక్కకు తీసేసుకొని దాంట్లో ఒక 7 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొబ్బరి బర్ఫీ అనేది స్టిక్కీగా అవ్వకుండా బాగా వస్తుందంట. అది ఒక టిప్ అండి కొబ్బరి బర్ఫీ చేసే వాళ్ళకి. స్వీట్ షాప్ లో వాళ్ళైతే అలానే చేస్తారంట. అలా కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ పాకం అనేది బాగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు నురుగు రావాలండి. పాకం ఏం అవసరం లేదు, బెల్లం పాకం అంటారు కదా, సో అందుకోసం నేను పాకం అని చెప్పాను. ఈ బెల్లము ఈ పంచదార అనేది బాగా మనకి నురుగు, చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కలర్ చేంజ్ అయ్యి నురుగు వచ్చింది కదా. అలా నురుగు వచ్చిన తర్వాత పైకి చూసారా ఎంత ఫోమ్ లాగా వచ్చిందో, అలా ఫోమ్ లాగా వచ్చిన తర్వాత దాంట్లో మనం పక్కనే మిక్సీ పట్టుకున్న కొబ్బరిది ఉంటది కదండి తురుము అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా బాగా తిప్పుకోవాలండి. ఈ రెసిపీకి మనం ఏం కష్టం అవసరం లేదండి, జస్ట్ తిప్పుకోవడం ఒకటే కొంచెం కష్టము. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అలా బాగా తిప్పుకోవాలి. మనకి ఎక్కడ ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టు అలా బాగా తిప్పుకోవడం వల్ల మనకి కొబ్బరి బర్ఫీ అనేది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా అలా బాగా కొంచెం తిప్పుకున్న తర్వాత అక్కడైతే కొంచెం గీ యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. నేనైతే కొంచెం గీ యాడ్ చేసుకొని బాగా తిప్పానండి. ఇక్కడైతే ఎవరు అసలు తిప్పకుండా అంతే కాసేపు ఉంచకండి. అలా ఉంచితే మళ్ళీ మాడిపోతుంది కింద అనేది. బాగా తిప్పుతూనే ఉండాలి ఈ రెసిపీకి. అలా కొంచెం బాగా తిప్పుతున్నా కొంచెం ఒక 15 మినిట్స్ కి మనకి పైకి ఆయిల్ ఆర్ గీ అనుకోండి, గీ అనేది కొంచెం పైకి వస్తుంది. అలా పైకి వచ్చిన తర్వాత కూడా అలా బాగా తిప్పుకుంటూ ఉండాలి. చాలా మంది కొంచెం పాకం రాలేదని ఆఫ్ చేస్తారండి, అప్పుడు మనకి ముక్కలు అనేవి కరెక్ట్ గా రావు. మనకి బాగా తిప్పుకుంటూ ఉండాలండి రెసిపీకి. అదే అండి ఈ రెసిపీకి ప్రాసెస్. అలా బాగా నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం నేను కొంచెం మా అత్తయ్య గారు కొంచెం సేపు మా అమ్మగారు అయితే తిప్పాము, ముగ్గురుము. మీరైతే ఎవరైనా ఒకళ్ళే ఈ రెసిపీ చేస్తున్నట్టయితే ముందే ఒక ప్లేట్ కి గీ ఆర్ ఆయిల్ అయితే గ్రీజ్ చేసుకోండి. బట్ గీ గ్రీజ్ చేసుకుంటేనే టేస్ట్ అయితే మనకి సేమ్ స్వీట్ షాప్ లో దొరుకుతుంది కదా అదే ఫ్లేవర్ వస్తుందండి. ఎవరైతే గీ యాడ్ చేసుకోకండి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోకండి. ఆయిల్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ ఏం బాగుండదు. మీ ఇంట్లో అవైలబుల్ గా లేకపోతే ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేట్ లో అయితే గీ గ్రీజ్ చేసుకున్నాను అండి. గ్రీజ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. బాగా ఇంకా తర్వాత అట్లా మా అమ్మగారు అయితే తిప్పారు ఈ లోపు. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అలా మనకైతే బాగా దగ్గర పడుతుంది కదా. అలా బాగా దగ్గర పడిన తర్వాత ఇలాచీ పౌడర్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. మీరు ఇలాచీ పౌడర్ తొక్కుతో యాడ్ చేసుకోకండి, తొక్కుతో యాడ్ చేసుకుంటే బాగుండదు. కొంచెం మనకి ఉండలుగా ఉంటుంది కదండి లోపల సీడ్స్ వరకే యాడ్ చేసుకోండి, బాగా మెత్తగా పట్టుకొని. చూసారా మనకి ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత అలా బాగా తిప్పుకొని మనకి వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఉండొచ్చింది కదండి, మన చేతితో చూపించాను కదా, మీకేం కాలదు. జస్ట్ కొంచెం చేతి తడి తీసుకొని కొంచెం దాంట్లో ఇట్లా పెట్టుకొని అలా తిప్పుతుంటే మనకు ఉండొస్తుంది. అలా ఉండొస్తే మనకి కొబ్బరి బర్ఫీ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గ్రీజ్ చేసుకున్న ప్లేట్ లో అయితే ఆ కొబ్బరి బర్ఫీ అనేది వేసేసి ఇలా ట్యాప్ చేసుకుంటూ మీకు నచ్చినట్టు నేనైతే అలా ట్యాప్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం గీ గ్రీజ్ చేసుకొని అలా అయితే ట్యాప్ చేసుకున్నానండి. అలా అయితే చాలా ఈజీగా ఉంది. అలా ట్యాప్ చేసుకోండి. అలా ట్యాప్ చేసేసుకొని రౌండ్ గా మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి కాబట్టి అలా మొత్తం ఈ కరెక్ట్ సైజ్ అయితే అలా చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ ఘాట్లు పెట్టుకోవడానికి ఒక నైఫ్ తీసుకొని దానికి గీ గ్రీజ్ చేసుకొని అలా అయితే ఘాట్లు పెట్టుకోండి మీకు నచ్చిన సైజులో. చూసారు కదా అలా అయితే ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే అలా పెట్టుకుంటున్నామండి. చూసారు కదా వీడియోలో అలా పెట్టుకొని దీన్ని అయితే ఒక 2 hours రెస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని తర్వాత మళ్ళీ నైఫ్ తీసుకొని దాంట్లో కొంచెం అట్లా మళ్ళీ ఒకసారి అట్లా పైన ఇట్లా కదుపుకుంటూ అలా అనుకోవడం వల్ల చాలా ఈజీగా వస్తాయి కరెక్ట్ షేప్ లో. చూసారండి ఎంత బాగా వచ్చినాయో, సేమ్ మనకి బయట దొరికేలాగే ఉంది కదండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి.
ఒకసారి అయితే కన్ఫర్మ్ గా ట్రై చేయండి. మీరు ఇంట్లో కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే బయట అయితే అసలు కొనరు ఇంకోసారి అయితే, ఎందుకంటే అంత టేస్ట్ బాగుంటుంది బయట దానికన్నా. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే కన్ఫర్మ్ గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.